హలో ఎవ్రీవన్, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మీ యొక్క కొలీగ్స్ కానివ్వండి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా? అయితే వాళ్ళ ఫ్లాట్ కొనేటప్పుడు మనము ఈ ఇరుకు గదుల్లో ఎందుకని మనం చాలా వాళ్ళకి అక్కడ ఎందుకు తీసుకుంటావు, ఇక్కడ ఎందుకు తీసుకుంటావు అని చెప్పేసి చాలా అన్నాం. కాకపోతే ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మొత్తం అవే అపార్ట్మెంట్స్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం అవే అపార్ట్మెంట్స్. సో ఇది ఎక్కడ కాదు, కోకాపేట అండి. సో ఇందులో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 15,000 నుంచి 18,000 వరకు ఉంటుండే. సో 15,000 to 18,000 పర్ ఎస్ఎఫ్టీ అంటే మనకి 25 CR వరకు అవుతుంది. సో ఇప్పుడు మాత్రం అది అసాధ్యం అండి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని వన్స్ అగైన్ వాళ్ళకి ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఒకప్పుడు అయితే ఇవి మొత్తం ఓపెన్ ప్లాట్సే అండి. చూస్తున్నారు కదా, మొత్తం ఓపెన్ ప్లాట్స్లోనే ఇలాంటి అపార్ట్మెంట్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇలాంటి అపార్ట్మెంట్లో మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా అని చెప్పేసి ఓపెన్ ప్లాట్స్లో మనకి ఇంకా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని మీరు ఆగిపోకుండా, ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు పిల్లల ఎడ్యుకేషన్స్ కానివ్వండి, సో పిల్లల భవిష్యత్తు కోసం కానీ ఫ్యూచర్ ఆలోచన చేసి మీరు ఓపెన్ ప్లాట్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ని మీరు అమ్ముకోలేరు. అమ్ముకోవాలంటే మనకి చాలా ప్రెస్టేజ్ అనేది అడ్డం వస్తుంది. సో ఆ ప్రెస్టేజ్ గురించి ఆలోచన చేసి మనం ఫ్లాట్ అనేది అమ్ముకోలేం. సో మనకు అత్యవసర పరిస్థితుల్లో మనం అమ్ముకోవాలనుకుంటే మనకు వన్ ఆఫ్ అండ్ బెస్ట్ ఆఫ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్. సో మీరు అలాంటి ఓపెన్ ప్లాట్స్లో మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఎప్పటికైనా మనం దీని నుంచి మనం లాభపడవచ్చు. భూమిపై పెట్టినన్ని దినాలు మనకి భూమి అనేది ఎలాంటి నష్టము చేకూర్చదు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఇమ్మీడియట్గా మీరు ఓపెన్ ప్లాట్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో మనం ఒక ఫ్లాట్ కొన్నా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకులే మనం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనేది తీసుకున్నాము, మరి ఎందుకులే ఇంకా అనుకుంటున్నాము, అది చాలా 100కి 200% రాంగ్ అండి. సో మీరు ఇమ్మీడియట్గా అయితే మీరు ఓపెన్ ప్లాట్స్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసినా తప్పు లేదు. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఎలాంటి అవసరం వచ్చినా మిమ్మల్ని కాపాడేది ఒక ల్యాండ్ మాత్రమే. సో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.